లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు నవంబర్ 7. బంగారమునకు మారుగా ఇత్తడి. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేసెను. 1వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనము. రెహబాము బంగారమునకు మారుగా ఇత్తడిని కనుగొన్నాడు. బంగారపు డాళ్లకు ఏమైనది? అవి ఎత్తుకొని పోబడ్డాయి. సొలొమోను కుమారుని జీవితంలో ఎంత దుస్థితి వచ్చింది! యెహోవా మందిరమునకు దావీదు ఎక్కువ సంపదను సమకూర్చి పెట్టాడు. సొలొమోను కూడా సమకూర్చాడు గాని తన సొంత కుమారుని జీవితకాలంలో అంతా ఎత్తుకొని పోబడినది. మనము సహవాసపు 3వ తరములోనున్నాము. చాలా ప్రమాదకరమైన తరము. దావీదు, సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము జీవితంలో ఏమి చూస్తున్నాము? అతడు సమస్తమును పోగొట్టుకున్నాడు. మనము మన హృదయములలో వనకవలెను. వనకే ఆత్మ మన హృదయములలో నుండి బయటికి పోయినదని నేను భయపడుచున్నాను. నా మాట విని వణుకువానిని నేను దృష్టించుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మనము ప్రత్యామ్నాయాలను చూపించడానికి సిద్ధముగా ఉంటాము. రెహబాము ఈ నష్టమునకై దుఃఖపడుటను మనము చూడము. ఆయనే బంగారు డాళ్లకు మారుగా ఇత్తడి డాళ్లను చేయిస్తాను అన్నాడు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోసిన కర్రగాను ఎంచును. యోబు గ్రంథము 41:27. సాతానుకు గాని మరేదైనా బలమైన జంతువుకు గాని మన ఇత్తడి డాలు పుచ్చిపోయిన కర్రగా ఉంటుంది. దాని వలన ప్రయోజనమేమి? పుచ్చిపోయిన కర్రతో నిన్ను నీవు కాపాడుకొనగలవా? ప్రార్థన తగ్గే మాటలు, శుభాకాంక్షలు, అభినందనలు పొందుట ఎక్కువ అవుతాయి. దేవుని ప్రణాళిక ఏమిటి? నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. యెషయా 60:17. ఇంత గొప్ప వాగ్దానమును దేవుడు అనుగ్రహించెను. నీలోని రాళ్లను తీసివేసి ఇనుమును ఇస్తాడు. ఇది ఎంతో లాభకరమైన మార్పిడి. నీ రాళ్లకు బదులుగా ఇనుమును, ఇత్తడికి బదులుగా బంగారమును ఇస్తాను అని చెప్పే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలువబడి ఆయన వాక్యానికి లోబడినప్పుడు ఈ విధంగానే జరుగును. మహిమకరమైన అద్భుతము, వృద్ధి సంభవిస్తాయి. అయితే అవిధేయులమైనప్పుడు బంగారము తీసివేయబడి ఇత్తడి మాత్రమే దొరుకుతుంది. అది చాలా విచారకరము కదా. జాగ్రత్త. దేవుని ఎదుట నిలువబడు. దురాభిమానము నిమిత్తము, సొంత తలంపుల నిమిత్తము పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు ఇత్తడికి బదులుగా బంగారమును ఇస్తాడు. జాషువా డానియల్ గారు.